నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవా రోడ్ మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పనిచేస్తాను. మగవాళ్ళ ఫర్టిలిటీకి ఏ కారణాల వల్ల తగ్గిపోతుంది? యూజువల్గా మగవాళ్ళకు ఫర్టిలిటీ తగ్గడానికి కారణం వాళ్ళ డ్రెస్ సెన్స్, టైట్ అండర్వేర్ వేసుకోవడము, తర్వాత మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ క్లాతింగ్ వేసుకోవడము. దానివల్ల బాల్స్కు గాలి సరిగా రాక భగవంతుడు టెస్కిల్స్ని బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్లో ఉండేట్టుగా డిజైన్ చేసినాడు. ఎప్పుడైనా మనం వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు బాల్స్ కిందికి జారి వాటికి ఉన్న టెంపరేచర్ను తగ్గించుకుంటాయి. చల్లటి నీళ్ళు స్నానం చేసినప్పుడు బాల్స్ పైకి మూవ్ అయిపోయి అవి సేఫ్గా ఉంటాయి. మనం ప్లేట్లో ఒక వేడి అన్నం పెట్టినప్పుడు అది వేడిగా ఉంటుంది. చల్లార్చడానికి మనం స్పూన్తో వాటిని స్ప్రెడ్ చేసినప్పుడు తొందరగా చల్లారిపోతుంది. ఈ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ డ్రెస్ వేసుకున్నప్పుడు బాల్స్కు కదిలే అవకాశం లేదు కనుక హై టెంపరేచర్లోనే ఉంటుంది. ఈవెన్ గోరువెచ్చని నీళ్ళతో 2-3 నిమిషాలు స్నానం చేసినా స్పర్మ్ కౌంట్లో తేడాలు వస్తాయి. అట్లాంటిది 24 అవర్స్ టైట్ అండర్వేర్స్ వేసుకోవడం వల్ల దానికి ఇబ్బంది పడతాయి. వెరికోసీల్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఆ వెరికోసీల్ ఉన్నప్పుడు కూడా 24 గంటలు వేడి నీళ్ళలో ముంచినట్టే ఉంటాయి కనుక వాటికి కూడా స్పర్మ్ ప్రొడక్షన్లో కానీ స్పర్మ్ క్వాలిటీలో కానీ తేడాలు వస్తుంటాయి. రెండో హ్యాబిట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. మనుషులు ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ సరిపోయినంత రిలీజ్ కాదు బాడీలో, దానివల్ల వస్తుంది. మూడోది హార్స్ రైడింగ్. ఇప్పుడు హార్స్ రైడింగ్ తగ్గింది కానీ సైకిల్ మోటార్స్ రాకముందు అందరూ హార్స్ రైడింగ్ చేసేవాళ్ళు. ఈ హార్స్ రైడింగ్ చేసే వాళ్ళకు చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి. మూడోది స్మోకింగ్ వల్ల కూడా స్పర్మ్ డ్యామేజ్ ఎక్కువవుతుంది. ఫోర్త్ ప్రాబ్లం రెగ్యులర్ ఆల్కహాల్. అప్పుడో ఇప్పుడు ఆల్కహాల్ తాగితే ఏం కాదు కానీ రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అయిపోయి ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తయారు కావడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ అందక ఆ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ హార్మోన్ మళ్ళీ స్పర్మ్స్ మీదను మగవాళ్ళ బిహేవియర్ మీద కూడా డిపెండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కనుక స్మోకింగ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా డ్యామేజింగ్ ఫ్యాక్టర్స్.